పోలీసు బాధ్యత కాకుండా ప్రయాణికులు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్తాం. ఇందాక చెప్తున్నట్లుగా స్టార్టింగ్ ఒక ప్లేస్లో ఎక్కాడు అనుకోండి, ఎండింగ్ ఒక ప్లేస్. ఉదయం లేచి చూసేసరికి ఆయన బ్యాగ్ పోయి ఉంటుంది, ఇంకోటి పోయి ఉంటుంది. అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా లేదా ఎక్కిందరు ఇవ్వాలా? మధ్య ఎక్కడ పోయిందో నాకు తెలియదు సార్. మనకి లాలో ఏం చెప్పిందంటే ఎక్కడైతే అఫెన్స్ని నోటీస్ చేస్తారో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ట్రైన్ ఎక్కినారు, విజయవాడ నుంచి గుంతకల్ మధ్యలో దొంగతనం అయిపోయింది. వాళ్ళు బళ్ళారిలో చూసుకున్నారు, పొద్దున్న లేచినారు, బ్యాగ్ చూస్తే గోల్డ్ లేదు. స్టార్ట్ అయింది విజయవాడ, దొంగతనం జరిగింది గుంతకల్లో, చూసుకుంది బళ్ళారిలో. ఎక్కడ నోటీస్ చేసినారో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్కడ చూసినారో అనే ప్రశ్నని అడుగుతారు. మీరు ఎక్కడ చూసుకున్నారు దొంగతనం అయింది అంటే నేను బళ్ళారిలోనే చూసుకున్నాను, అక్కడ నిక్కచ్చిగా చెప్పాలి. చెప్తేనే మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ మధ్యలో జరిగిండొచ్చని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా కన్ఫ్యూజన్ చేసి పాపం కొంతమంది కంప్లైంట్స్ని కూడా పాపం రాంగ్గా వాళ్ళని ఐడియాస్ ఇవ్వడం లేకపోతే చెప్పడం చేస్తే కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఓకే, కానీ మీకు ఆ కేసు వచ్చింది అనుకోండి, బళ్ళారిలో చూసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు అంటే 2 రకాలు ఉంటాయి. జీరో ఎఫ్ఐఆర్. ఫస్ట్ జీఆర్పీ వాళ్ళు మాది కాదు పో అంటారు, కాదు ఇక్కడే చేసాము ఇక్కడే మేము చూసుకున్నాము అని మీరు అన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పినప్పుడు ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ 100%. అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ పోయింది ఎలాగ మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఎక్కడ పోయింది అనేది, ఎక్కడ దొంగతనం జరిగిండొచ్చు 100% గాల్లో దీపం లాంటిదే. మాకు తెలియదు ఎక్కడ పోయిందో, ఎవరికి తెలియదు. ఎక్కడ పోయిండొచ్చు అనేది ఉద్యోగం స్టార్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా బోర్డు ఎక్కడైతే బోర్డింగ్ అయినాడో ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. విజయవాడలో ఎక్కినాడు, అక్కడేమైనా అయిందా దొంగతనం, ట్రైన్ లిమిట్స్ వరకు లేదా అక్కడేం కాలేదు, అక్కడ ఏమైనా అనుమానితులు ఎక్కినారా, ఆ రిజర్వేషన్ చార్ట్ ఏమి, ఎవరెవరు వాళ్ళతో పాటు తిరిగినారు, లేదు నెక్స్ట్ స్టేషన్ ఏమి, నెక్స్ట్ మెయిన్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది, గుంటూరులో సీసీ కెమెరాలు వెరిఫై చేయడము, అట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎక్కడో చోట. కరెక్టే, ఇంత లాంగ్ ప్రాసెస్లో చేసేంత ఓపిక ఉందంటారు మీ వాళ్ళు? సార్ చాలా ఓపికతో కూడినటువంటి సబ్జెక్టే. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో అఫెండర్స్ అనేది ఒక స్టేట్కి పరిమితమైన వాళ్ళు కాదు, ఇది దేశానికి సంబంధించిన అఫెండర్స్తో మేము డీల్ చేస్తున్నాము. కంప్లైంట్స్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్స్గా మేము ఎంత ఇబ్బంది పడతామంటే మాకు ఉంటుంది ఈ కేసును ఛేదించాలని, కానీ ఒక్కొక్క కేసు గోవా ఉంటుంది, ఒకటి చూస్తే అస్సాం ఉంటుంది, ఒకటి యూపీలో. అంటే ఎన్నిసార్లు మేము తిరిగి రావాలి? అలా తిరిగి రావడం ఒకటే కాదండి, ఇక్కడ మీరు తిరిగి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మీకు ఏపీ అనుకోండి, విజయవాడలో స్టార్ట్ అయింది కాబట్టి మీ జేఆర్పీ మీకు ఫోన్ చేసి అడిగితే ఇస్తారు. ఓకే, మీరు అస్సాం అక్కడ వెళ్ళడం కాదు, అక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు, మరి అప్పుడు ఎలా? చాలా ఇంపాక్ట్గా సార్. ఇక్కడ లాస్ ఎవరైతారు అంటే మాదేముండదు, లాస్ పబ్లిక్ లాస్ అయిపోతుంది. కానీ పబ్లిక్ మీ మీద ఎంత వస్తుంది కదా, ఇప్పుడు రైల్వేలో పోయింది ఇంక మర్చిపోయారు అని అక్కడ అదే సార్ జరుగుతుండేది. కానీ మ్యాక్సిమం మన ఎంత ఎఫర్ట్ ఉందో అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే. అక్కడ సిస్టమ్ ప్రకారం లా ప్రకారం ఎవరిని పోయి కలిచాలా. కరెక్ట్, అందరికీ ఇప్పుడు నగేష్ బాబు లాగా ప్యాషన్ ఉండాలి కదా సార్. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు బట్టి ఉంటుంది. అది మై ఇండివిజువల్ ఇస్ నో కాంప్రమైజ్. వాడు ఎవడో వచ్చి ఈజీగా మా లిమిట్స్లో దొంగతనం చేస్తామంటే మీరు చూస్తూ అది ఎలా అవుతుంది సార్? ఇంకా యూనిఫామ్ యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు రాబోయే అంత దూరం పోవడం రైల్వేలో? కానీ ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటిదాకా పోయిన ఏ ఊరికి పోయినా కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ విల్ టేక్ ఛాలెంజ్ సార్. ఏమవుతుంది ఏంటి సార్, ఏమవుతుంది అక్కడ? కానీ ఎక్స్పెండిచర్ అంతా ఎవరు ఇస్తారండి? ఖర్చుతో కూడిందే సార్ ఇవి యాక్చువల్గా అయితే. బట్ అవన్నీ కంప్లైంట్ రూపాయి ఇవ్వడు. అవును సార్. గవర్నమెంట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. అవును సార్. మీ పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అన్ని పాకెట్లు అయితే పెట్టాం సార్ మేము కూడా, అది జరిగిపోతుంటుంది సార్ అంతే. సరే, ఫైనల్గా చెప్పండి సార్, మీ వరకు మీరు చేస్తున్నారు, కానీ పాసింజర్ ఏం చేయాలి? ఆయన ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అయితే ట్రైన్లో ఉన్నాయి సార్. ఎందుకంటే ట్రైన్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ సిస్టమ్ వచ్చేంత వరకు ప్యాసింజర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ పర్టికులర్గా నేను లేడీ ప్యాసింజర్స్కి ఎక్కువగా ఎందుకు చెప్తామంటే స్ట్రెస్ చేసి, డబ్బు పోతే డబ్బు మరి సంపాదించుకోవచ్చు సార్, కానీ ఏదైనా ప్రాణం పోతే, మనకు ఏదైనా జరిగితే. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, సరదాగా అలీతో అనే ఇంటర్వ్యూలో, ఒకానొక ఆర్టిస్ట్ ట్రైన్లో ఎక్కి, ట్రైన్ అంటేనే ఆమెకు వైబ్రేషన్స్ వస్తాయంట, ఎందుకంటే తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది తన కెరీర్లో అని. సార్ అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి ట్రైన్లో. ఆ లేడీ ప్యాసింజర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మిడ్ నైట్స్లలో మీరు మేలుకొని లోన్లీగా ఎక్కడికి పోవద్దండి. ఈవెన్ ట్రైన్లో అయినా కూడా బాత్రూమ్స్కి పోవాలా, యూరినల్స్కి అంటే టాయిలెట్స్ యూస్ చేసుకోవాలంటే
దయచేసి 9 లోపు 9-10 లోపు జనాలు తిరిగే టైం లోపు కంప్లీట్ చేసుకొని సైలెంట్గా పడుకోండి. వాటర్ తక్కువ తీసుకోండి. మళ్ళీ ఆఫ్టర్ మార్నింగ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మీరు డెస్టినేషన్ పోయినాక చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండవది రైల్వే సంబంధము, రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ప్రాపర్టీ పోయింది అనేది అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్యాసింజర్స్కి. మీరు ఎంత ప్రాపర్టీ తెస్తున్నారో మాకేమైనా చెప్తారా? చెప్పారు. మీరు ఎంత తీసుకొస్తున్నారు అనేది అకౌంటబిలిటీ ఏమైనా చేస్తున్నారా? మీరు అకౌంటబిలిటీ చేయనంత వరకు అది మా సొత్తు కాదు, అది మీ సొత్తే. మీరు ఎంత క్యారీ చేస్తున్నారో చెప్పరు, లోపల ఇంతుంది అంతుంది అంటే జస్ట్ దాని మీద మేము ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలంటే ఈజ్ హైలీ ఇంపాసిబుల్. సో బీ ప్రాక్టికల్. ఒకవేళ ఒక 4 మంది ప్రయాణం చేస్తున్నారు, ఒకరిని మెలుకోబెట్టండి. లేదు అతను నిద్ర వస్తుంది, పక్కన ఒక వ్యక్తిని లేపి నువ్వు చూస్తుండ్రా నేను పడుకుంటాను. అట్లా 3 అవర్స్ గడిచిపోతే కూడా డెస్టినేషన్ వచ్చేస్తుంది. మీ ప్రాపర్టీ మీకు సేఫ్టీ ఉంటుంది, దొంగోడు మీకు వెళ్ళి చూడడు. చేయాలనుకుని కూడా చేయలేడు సార్. మీరు నమ్మరు, ఆ గురకబెట్టి నిద్రపోతుంటారు ఏసీలలో. మీరు ఒకసారి మాతో ఇట్లా కాదు, మీరు మా ట్రైన్లో మాతో పాటు రండి, జర్నీ చేద్దాం. ట్రైన్లో మాతో పాటు వస్తే వీడియో చూస్తే మీరు తీస్తే అర్థమవుతుంది ఏం సార్ ఇలా ఉంటుంది ఆ సిస్టమ్. సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. మన ఇంట్లో ప్రాపర్టీ పెట్టుకోవాలంటే ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం? లాకర్లో పెడతాం. చాలా విషయాలు. ప్రాపర్టీ తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాపర్టీ తీసుకొని బీరువాలో ఒక జాగ్రత్తగా చేతులు 3-4 సార్లు లోపల తిప్పి జాగ్రత్తగా పెడతాము, అవునా? అవును. మరి ట్రైన్లోకి వచ్చేసరికి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారండి. అరే ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, లేకపోతే అట్లా హ్యాంగ్ చేసి. మీరు నమ్మరు సార్, ఏసీలలో చూడండి చాలామంది గతంలో పాతకాలంలో ఆ లేడీ ప్యాసింజర్స్ ఎవరన్నా కానీ తక్కువ బంగారు క్యారీ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు అందరికీ బ్యాగ్ పర్సులు తీసుకోవడం ఇట్ బికమే వాళ్ళకి ప్యాషన్ అని కూడా వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రాపర్టీస్ని కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని అంత ఈజీ క్యారింగ్లో పెట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తే వాడు చేయాల్సిన పని ఏం సార్? ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసీ బోగిలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి ఎవరు రారు, డోర్ లాక్ ఉంటుంది, టీసీ ఉంటాడు, అటెండర్ ఉంటాడు, కాబట్టి కొత్త వాళ్ళు రారు అనేది వాళ్ళ భ్రమ. ఏసీ బోగిల్లో బయట డోర్లు క్లోజ్ చేసినా లోపల తిరిగే డోర్లు బాగా యాక్సెస్ ఉన్నాయి. అవును, ఇది ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే సార్ ఎవడైనా తిరుగుతాడు. ఈవెన్ బెడ్ రోలర్ ఎవడైతే బెడ్ వేస్తాడో, మీకు ఎవరైతే బ్లాంకెట్స్ ఇస్తాడో వాడు కూడా తిరుగుతుంటాడు 10 సార్లు. వాడు మంచోడని ఎలా అనుకుంటాం? అవును, వాడు చూసి కూడా వాడికి కూడా చెడు బుద్ధి పుట్టచ్చు. తీసేటప్పుడు గాజులు తీసి ప్యాసింజర్లు అందరూ చూసే విధంగా తీసి దాంట్లో పెడితే సార్ 2 రకాల దొంగలు నేను గమనించింది. హ్యాబిచువల్, ఆపర్చునిటీస్. అవును. హ్యాబిచువల్ అంటే ఇంకా వాడు దీంతోనే నేను బతకాలనేవాడు హ్యాబిచువల్. ఆపర్చునిటీస్ట్ అంటే కళ్ళ ముందు కనబడుతుంది, ఆమె బ్యాంగిల్స్ బంగారంతో తీసి పెట్టింది, నాకు అవసరం ఉంది డబ్బులు, ఏం చేస్తాను? తీసుకొని దిగేస్తాను. ఫస్ట్ ఆపర్చునిటీ వాడే హ్యాబిచువల్ మారుతుంటాడు కదా. ఇంకా మీరు ఆ ఫార్ములా కనిపెట్టాలంటే ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. దట్స్ ఇట్.